ఇటీవల జరిగినటువంటి నీట్ పరీక్షలో జరిగినటువంటి పేపర్ లీకేజీపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దాదాపుగా వారం రోజుల పాటు అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం అనేది విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ చేసినామని చెప్పేసి ఒప్పుకున్నా కూడా ఈరోజు వాళ్ళపైన చర్యలు తీసుకునే దాఖలాలు లేవు. ఈరోజు ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నా. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నా. ఈ నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ చేసే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా తెలియజేస్తా ఉన్నా. అందుకు నిరసనగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాసంస్థలు బంద్కు పిలుపునిస్తా. ప్రతి ఒక్క విద్యార్థులు కావచ్చు, మేధావులు, కవులు కూడా 4వ తేదీ ఇండియా మొత్తం బంద్కు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఈ బంద్ను కూడా ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్ రాయదుర్గం నియోజకవర్గ సమితి జిల్లా సమితి